నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత 2 రోజుల క్రితం అమెరికాలో ఒక ఆయన్ని కాల్చి చంపేశారు. ఎంతమంది చూశారో కానీ, చూసారా? ఏం పేరు? చార్లీ క్రిక్. ఈ వ్యక్తి ఎవరు అంటే, మొట్టమొదటిగా దేవుని సేవకుడు. కరెక్ట్గా నా ఏజ్, నా వయసు, దేవుని వాక్యం నిర్భయంగా ప్రకటించే వ్యక్తి. దేవుని వాక్యం ఎక్కడైనా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తి. రెండవది, రాజకీయాలకి అతీతంగా మానవుడి హక్కుల కోసం పోరాడే వ్యక్తి. అయితే ఒక యూనివర్సిటీలో, అంటే ఒక కాలేజ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే సమాధానాలు చెబుతూ ఉంటే ఆయన గొంతు లోపల బుల్లెట్ దిగింది, చచ్చిపోయాడు. ఒక మంచి దేవుని సేవకుని కోల్పోయాం. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టి యేసుప్రభు వారిని నమ్ముకున్న వారిని ఇబ్బంది పెడితే ఏదో గొప్ప అనుకుంటున్నారు. చాలామంది అంటారు మతం మారిపోయాడండి. ఏం మారాడంట? మతం కాదు, మనస్సును మార్చుకున్నాం. చప్పలు కొట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏం మార్చుకున్నాం? చెడిపోయిన హృదయాన్ని మార్చినవాడు యేసయ్య. పాడైపోయిన మనస్సును మార్చినవాడు యేసయ్య. యేసు ప్రభువుకి మతం లేదు, మార్గం చూపించేవాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం.